తెలుగు వంటలకు స్వాగతం. ఈరోజు మనం తయారు చేయబోతున్నాం బెల్లపాకంతో గవ్వలు. వీటిని ఎలా తయారు చేయాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏమిటో, తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి మైదా పిండిని 2 కప్పులు తీసుకోవాలి. 2 కప్పుల మైదాకి 1 కప్పు బొంబాయి రవ్వను చేర్చి కలుపుకోవాలి. అలాగే నెయ్యిని హీట్ చేసుకొని అందులో వేసుకొని ఈ పిండిలో కలిపి కొద్దిగా వాటర్ వేస్తూ చపాతీ పిండిలాగా కలిపి పెట్టుకోవాలి. చూస్తున్నారుగా, ఇలా మెత్తగా అయ్యేంత వరకు కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత చేతిలో కొంచెం ఆయిల్ తీసుకొని ఈ పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి. మరీ పెద్దగా కాకుండా చిన్న సైజులో చేసుకుంటేనే గవ్వలు ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ బాల్స్ రెడీ అయిపోయాయి. ఈ గవ్వలు చేసే చెక్కను తీసుకొని ఒక్కొక్క బాల్ని ఇలా చేత్తో బొటన వేలుతో ఒత్తుకొని ఇలా తిప్పాలి. ఇలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అన్ని బాల్స్ని ఇలాగే తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ తయారు చేసుకున్న గవ్వల్ని దోరగా వేయించుకోవాలి. మరి ఆయిల్ హీట్ ఎక్కకుండా చూసుకోవాలి, ఎందుకంటే మీడియం ఫ్లేమ్లోనే వేయించుకుంటే దోరగా ఒకే రంగులో ఇవి వేగిపోతాయి. మరి ఎక్కువ మంట పెడితే మాడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకే రంగులో వచ్చేటట్టుగా అటు ఇటు కలుపుతూ డీప్ ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారుగా, ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టుకొని బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని కొద్దిగా వాటర్ వేసి పాకం పట్టుకోవాలి. ఇలా నురగలు వచ్చేంత వరకు బెల్లపాకాన్ని గరిటెతో తిప్పుతూ చేసుకోవాలి. ఈ పాకం రెడీ అయ్యిందో లేదో తెలుసుకోవడానికి ఒక గిన్నెలో వాటర్ వేసుకొని అందులో ఈ బెల్లపాకాన్ని వేయాలి. ముద్దలా అయిందంటే పాకం రెడీ అయినట్టు. పాకం రెడీ అయింది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ గవ్వల్ని వేసుకోవాలి. వీటిని బాగా కలుపుకోవాలి, ఎందుకంటే ఈ పాకం మొత్తం ఈ గవ్వలకు పట్టేలాగా 10 నిమిషాల పాటు కలపాలి. ఇప్పుడు పాకంలో బాగా నానేంత వరకు ఒక 10 నిమిషాలు పాకం పెట్టాలి. ఇప్పుడు గవ్వలు రెడీ అయిపోయాయి. వీటిని మీరు కూడా ట్రై చేసి మీ కుటుంబ సభ్యులతో ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాము. దీనిపై మీ అభిప్రాయాలు, సూచనలు మీ కామెంట్స్ ద్వారా తెలపండి. మరిన్ని వంటల కోసం తెలుగు వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ కాగలరని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.